హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు కొద్దిగా కిచెన్ డిఫరెంట్‌గా ఉందని చూస్తున్నారు కదా! నేను తిరుపతికెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి. తిరుపతిలో ఆ రోజు సండే, ఆ రోజు కుక్ చేసిన రెసిపీస్ ఇవి. సండే రోజు లంచ్ వ్లాగ్ అనమాట. అయితే నేనిక్కడ ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టేసిందండి మా అమ్మ. అందుకని నేను బగారా రైస్ కోసం ఒక గ్లాస్ మాత్రమే రైస్ నానబెట్టి పెట్టాను. ఇంకా చికెనయితే ఒక కేజీ తీసుకున్నాను. అది కూడా బాగా నీచు వాసన లేకుండా ఉప్పు, పసుపు, నిమ్మరసం 3 ఏసి మంచిగా కడిగి పెట్టేశాను. ఇంకా గోగాకు ఒక కట్ట తీసుకున్నానండి. పెద్ద కట్ట ఇది. గోగాకుని కూడా మంచిగా ఇసుక లేకుండా వాష్ చేసి తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. టమాటోస్, ఆనియన్స్ వచ్చేసి నేనిక్కడ 3 తీసుకున్నాను. మూడిట్లో హాఫ్ వచ్చేసి రైస్ కోసము, ఇంకా హాఫ్ చికెన్ కర్రీ కోసం. టమాటోస్ మాత్రం చికెన్ కర్రీ కోసమే. అయితే అన్నిటిని కూడా మంచిగా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బావుంటుంది. ఇక నేను పుదీనా, కొత్తిమీర కూడా చూపిస్తున్నాను. దాన్ని కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలని. ఇంక నేను ఫస్ట్ అయితే గోగాకు చికెన్ చేసేద్దాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, లేదంటే పేలుతాయి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నేనిక్కడ వాష్ చేసి పెట్టుకున్న గోగాకు తీసుకుంటున్నాను. బాగా ఎక్కువగా ఉంది అనుకోకండి. అది అసలు జస్ట్ ఉడికితే చాలా కొంచెం అయిపోతుంది. ఒక నిమిషంకే చూడండి బాగా తగ్గిపోతూ వస్తుంది. ఎర్ర గోగాకు తీసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది చికెన్‌కి. మామూలుగా మనము వైట్‌ది తీసుకుంటే మాత్రం అసలు టేస్ట్ బావుండదు. అసలు చేసి కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నేనైతే ఎర్ర గోగాకే చేస్తాను. తెల్లది నేను అస్సలు ఎప్పుడు చేయను. ఎర్ర గోగాకే టేస్ట్ కూడా బావుంటుంది. అయితే పెద్ద కట్ట తీసుకున్నాను కదా! మంచిగా ఒక కేజీ చికెన్‌కి బాగా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. గోగాకుని లో ఫ్లేమ్‌లో పెట్టి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉంటే ఒక 5 నిమిషాలకి ఇలా మెత్తగా పడిపోతుంది. ఇలా పాన్‌కి కూడా బాగా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. కొద్దిగా జిగురు ఉంటుంది గోగాకు. ఆ జిగురుతనం అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత పాన్ పక్కన పెట్టేసేయండి. అది చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనము చికెన్ కర్రీ రెడీ చేసేసుకుందాం. వేరే స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూనే ఉండండి. ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ బాగా వైట్‌గా ఉంది గదా! మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అంటే నూరేటప్పుడు అందులో ఆయిల్ వేసి మిక్సీ పట్టిందంట. అందుకే అది బాగా వైట్‌గా కనిపిస్తుంది. ఫ్రెష్‌గా ఉంటుందంట. ఆయిల్ వేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటే. నేనెప్పుడు అలా చేయలేదు కానీ మా మమ్మీ ఎప్పుడు అలానే చేస్తుందంట. ఈసారి మనం కూడా ట్రై చేయాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. టమాటోస్‌ని కూడా వేసిన తర్వాత బాగా ఆయిల్‌లో ఫ్రై చేస్తూనే ఉండండి. బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు ఇంకా సరిపడా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసుకోండి. కారము టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకోండి. కొద్దిగా మనం గోగాకులో కూడా పచ్చిమిరపకాయలు యాడ్ చేశాం గదా! కాబట్టి చూసుకొని కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత చికెన్‌ని కూడా వేసేసుకోండి. చికెన్ వేసి మళ్ళీ బాగా అడుగు నుంచి బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా కూడా మనకి చికెన్‌కి బాగా పట్టాలి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలానే మనము ఫ్రైలాగా కూడా చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్‌లో. ఇప్పుడు మనము అది ఉడుకుతూ ఉంటుంది కదా చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో మనము చల్లార్చి పెట్టుకున్నాం గదా! పక్కన పాన్‌లో ఆ గోగాకు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ జార్‌లోకి వేసేసుకొని జస్ట్ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టేసుకోండి. ఒక నిమిషం అలా మిక్సీ పడితే చాలు బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోయింది. చూడడానికి గోరింటాకు ఉన్నట్లుంది గదా! ఈ విధంగా మిక్సీ పట్టుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో చికెన్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. బాగా కింద నుంచి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా గోగాకు, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసేయండి. చికెన్‌కి గోగాకు బాగా పట్టేలాగా బాగా అడుగు నుంచి బాగా కలిపేసేయండి. మొత్తం చికెన్‌కి ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. చికెన్ కూడా బాగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇంకా చికెన్‌లో మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది.
ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. గోగాకు పుల్లగా ఉంటుంది కదా ఎర్రది, కాబట్టి చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. చూడండి వాటర్ రిలీజ్ అవుతూ ఉండగా మనకి గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే పక్కన పెట్టేసానండి వేరే స్టవ్ పైకి. ఇంకా అది చికెన్ ఉడుకుతుంది అంతే. ఇంకా దాంట్లో మనం ఏం వేయాల్సిన పని లేదు. ఇంకా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు మనం బగారా రైస్ సింపుల్‌గా కుక్ చేసుకుందాము. బగారా రైస్ కోసం నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా తొందరగా అయిపోవాలని. కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు, తర్వాత మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు ఇలాంటివి ఏ మసాలాలున్నా కూడా అన్నీ వేసేసుకోండి. వేసుకోకపోయినా కూడా ఏవన్నా లేకపోతే కూడా యాడ్ చేసుకోండి. లేకపోతే కూడా వదిలేసేయండి. షాజీరా కూడా మాత్రం యాడ్ చేసుకోండి. నేను షాజీరా వేశాను. వేసి అది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనము గోగాకును కూడా చెక్ చేసుకుందాము. ఒకసారి టేస్ట్ చేయండి. నాకైతే ఇక్కడ గోగాకులో ఉప్పు, కారం 2 కూడా తక్కువ అనిపించాయి. అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ బాగా కలిపేశాను. ఇప్పుడు ఈలోపు మనకి బగారా రైస్‌లోకి ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా సాఫ్ట్ అవుతూ ఉంటాయి. ఈలోపు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో బాగా వేగాలి. జస్ట్ మనం ఇలా సింపుల్ మసాలా వేస్తున్నాం కదా! కాబట్టి టమాటోస్ కూడా ఏం యాడ్ చేయము. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. పక్కన గోగాకుని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మాడిపోతుంది అది. గోగాకు ఏమంటే వాటర్ ఏం వేయలేదు కదా! మాడిపోతుంది. ఒకసారి గోగాకుని కూడా బాగా మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్‌లోకి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆయిల్‌లో కానీ, మసాలాలో కానీ మంచిగా బియ్యానికి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనాని, కొత్తిమీరని బాగా కడుక్కొని సన్నగా తరుక్కోండి. కొత్తిమీరని గుప్పెడు పుదీనా, తర్వాత గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నాను బియ్యము. ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ వాటర్ వేసి జస్ట్ 1.5 హాఫ్ గ్లాస్‌లో మళ్ళీ హాఫే వేశాను వాటరు. అంటే 1.25 వాటర్‌ని యాడ్ చేశాను. వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక విజిల్ వచ్చింది. ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పక్కన పెట్టేసాను. ఇంకా గోగాకుని కూడా ఈ పక్క స్టవ్‌లోకి షిఫ్ట్ చేసేసాను. షిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. గోగాకు, చికెన్ ముక్కలు ఉడికిపోయుంటాయి. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. అంతే అండి. గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఒక పీస్‌ని అలా చెక్ చేసుకొని చూడండి. ఒకవేళ ఉడకకపోతే లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక నిమిషం అలా మళ్ళీ ఉడికించండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా! రైస్ ప్రెషర్ పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. చాలా బావుంటుంది. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. మీరు గోగాకు చికెన్‌కి సరిపడా యాడ్ చేసుకొని బియ్యము సర్వ్ చేసేసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంది. ఇది నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇదంతా కూడా నాకు జస్ట్ 45 మినిట్స్‌లో అయితే అయిపోయింది. మధ్య మధ్యలో మా మమ్మీతో, మా తమ్ముడితో మాట్లాడుకుంటూ చేసేసాను. వంట చేసినట్టు కూడా అనిపించలేదు. చాలా తొందరగా అయిపోయింది. మిగతా డేస్ కంటే కూడా ఈరోజు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అంతే అండి ఈ వీడియో. బాయ్.